వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. హోండా బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. హోండా సిటీ డీజిల్ వేరియంట్ అండి. వి వర్షన్ టాప్ ఎండ్ అండి. వెహికల్ కార్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ 2015లో జరిగిందండి. లైఫ్ వచ్చేసరికి 2030 వరకు ఉందన్నమాట. 2030 వరకు ఉంది. కార్ వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉందండి. ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేశారు కార్. అండ్ అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ అయితే ఈ కార్కి జరిగిందండి. రికార్డ్ అయితే మన దగ్గర ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ ఎవరైతే కావాలి అనుకుంటారో నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. నా అడ్రస్ వచ్చేసరికి హానియా కార్ డెకర్స్, గుంటూరు అండి. ఆటోనగర్ రోడ్లో ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో మన అడ్రస్ అండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే కామెంట్ సెక్షన్లో ఒక్కసారి వెళ్ళి చూడండి. సోల్డ్ అవుట్ అని నేను మెన్షన్ చేయడం జరిగిద్దండి. హానియా కార్ డెకర్స్ తరపు నుంచి సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేసి కామెంట్ సెక్షన్లో ఉంటే ఈ వెహికల్ సేల్ అయిపోయిందని అర్థం అండి. సో ఈ వెహికల్ గురించి మనం మాట్లాడుకుంటే వెహికల్ ఇప్పటి వరకు 1,20,000 కిలోమీటర్స్ తిరిగి ఉందండి. 1,20,000 కిలోమీటర్లు తిరిగి ఉంది. అప్ టు డేట్ షోరూమ్ రికార్డ్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఫస్ట్ అది చూసిన తర్వాత వెహికల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ఓడోమీటర్ రీడింగ్ చూడొచ్చండి. 1,21,000 ప్రెజెంట్ రీడింగ్ కనబడుతుంది మనకి. సో దీని రికార్డ్ వచ్చేసరికి మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ వెహికల్ నెంబర్ మనం చూడొచ్చండి. AP05 DC1314 వెహికల్ నెంబర్. లాస్ట్ ఓడోమీటర్ రీడింగ్ షోరూమ్కి వెళ్ళిన రికార్డు, లాస్ట్ రికార్డు ఇక్కడ చూడొచ్చు. 1,06,156 దగ్గర వెళ్ళిందండి. ప్రజెంట్ ఉన్న రీడింగ్ 1,21,000 దగ్గర ఉంది. అంటే షోరూమ్కి వెళ్ళి 15,000 కిలోమీటర్స్ తిరిగిందన్నమాట. ఈ లాస్ట్ సర్వీస్ కూడా అయిపోయిందండి. మధ్యలో జస్ట్ జనరల్ సర్వీస్, ఇంజన్ ఆయిల్ అనేది తెలిసిన మెకానిక్ దగ్గర చేంజ్ చేశారు. ఇదో ఇక్కడ చూసుకుంటే మనకి రికార్డ్ చూడండి కంప్లీట్గా డేట్స్తో సహా ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఫస్ట్ నుంచి చూద్దాం మనం. ఇక్కడ ఫస్ట్ చూడొచ్చండి డేట్ 2015లో స్టార్ట్ అయింది. 1,393, 4,999 ఇది మొత్తం ఫ్రీ సర్వీస్లు వస్తాయండి. 24,000, 2016 వరకు 29,000 మాత్రమే తిరిగింది. నెక్స్ట్ 2016 నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ చూడొచ్చు 2017లో 40,000, 2018లో 64,000, 2019లో 79,000, 2020లో 89,000, 2021లో 94,000, 2022 ఎండింగ్ 1,06,000, 2022 10th మంత్ 9th మంత్ ఆల్మోస్ట్ 2023 అనుకుంటే మనకి 1 ఇయర్లో 15,000 కిలోమీటర్స్ వీళ్ళు తిరిగారనమాట. ఇప్పుడు ప్రజెంట్ 2024. సో అప్ టు డేట్ షోరూమ్ రికార్డు ఉందండి ఈ కార్కి. కార్ అయితే మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. మీరు ఇంటీరియర్ కూడా ఒకసారి నేను చూపిస్తాను. బీచ్ కలర్ థీమ్లో లెదర్ సీట్స్ ఉన్నాయి. ఒకసారి మనం కార్ డాక్యుమెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి సెకండ్ ఓనర్ ఇప్పటి వరకు యూజ్ చేశారండి. సెకండ్ ఓనర్ అన్నమాట. కార్ వచ్చేసరికి
ఆర్సీ 2015లో మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది, రిజిస్ట్రేషన్ కూడా 2015లో జరిగింది కాబట్టి మనకి లైఫ్ వచ్చేసరికి 2030 వరకు ఉందండి. ఇన్సూరెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయి ఉంది. ఎవరైతే ఈ వెహికల్ పర్చేజ్ చేసుకుంటారో వాళ్ళే పే చేసుకోవాల్సి ఉండిద్ది. పొల్యూషన్ అవైలబుల్ ఉంది. కార్ మీరు నెంబర్ చూసుకుంటే 1314, టోటల్ వచ్చేసరికి 9 వస్తుందండి. చాలామంది ఇష్టపడతారు, టోటల్ నెంబర్ 9 అడుగుతారు. నాకు లక్కీ నెంబర్ కూడా టోటల్ 9 అనేది. అండ్ ఈ కార్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ నేను ఒకసారి మీకు కంపేర్ చేసి చెప్తాను. మార్కెట్లో ఈ కారు చాలామంది 2015 మోడల్ కాబట్టి 5,50,000 అబోవ్ చెప్తారండి కస్టమర్స్ అయితే. ఫైనల్గా ఏమైనా ఉంటే 5,30,000 ఇలా మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అండ్ కార్ బజార్ వాళ్ళు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, 6 lakhs దాకా వీళ్ళు కొటేషన్ అనేది మనకు పెట్టి 550 ఫైనల్గా అలా ఇస్తారు. కానీ మన దగ్గర హానియా కార్ డెకర్స్ తరపున ఈ కార్ 5,20,000 మాత్రమే చెప్తున్నాం. ఫైనల్గా 5 lakhsకి మనం ఈ కార్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిద్ది. ఓన్లీ 5 lakhsకి. ఈ రోజుల్లో మీరు మార్కెట్లో చూసుకుంటే మారుతి డిజైర్ కారే 2015 కార్ 4,80,000 4,90,000 ఉందండి. మీరు కావాలంటే కంపేర్ చేసుకోవచ్చు. మార్కెట్ ప్రైజెస్ చెప్తున్నాను మీకు. ఈ కార్ కేవలం మన దగ్గర 5 lakhsకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిద్ది. అండ్ ఇంత క్వాలిటీ కార్స్ అనేవి మీరు ఎక్కడైనా చూసుకోండి, కంపేర్ చేసుకోండి. కావాలంటే మీరు వచ్చేటప్పుడు మీ మెకానిక్ ద్వారా రండి. అవాయిడ్ చేసి అయితే వెళ్ళరు, రిజెక్ట్ చేసి అయితే వెళ్ళరు. బానెట్ కావచ్చు, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి కార్కి. బానెట్, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు కార్కి. అండ్ అలానే చిన్న చిన్న టచ్అప్స్ అయితే అయి ఉన్నాయండి, బంపర్స్కి అయి ఉన్నాయి. బాడీకి అయితే మాత్రం ఒరిజినల్ పెయింట్ ఉందన్నమాట ప్రజెంట్. ఒకసారి కార్ ఫీచర్స్ మనం మాట్లాడుకుందామండి. ఇది టాప్ ఎండ్ వేరియంట్ కావడం వల్ల మనకి కింద ఫాగ్ ల్యాంప్స్ మనం చూసుకోవచ్చు, కంపెనీ నుంచి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎల్ఐ వీల్స్, కంపెనీ విత్ లోగో, కంపెనీ నుంచి వచ్చిన ఎల్ఐ వీల్స్ అండి. అండ్ టైర్స్ విషయానికి వస్తే టైర్స్ అయితే మాత్రం ఇంకొక 15,000 దాకా అయితే తిరుగుతాయండి. బటన్ కూడా చూసుకోవచ్చు, ఒక 15,000, ఒక 4 టైర్లు కూడా ఒక 15,000 to 20,000 దాకా తిరుగుతాయి. ఇక్కడ సైడ్ మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. లోపల నుంచి మనకి బటన్ వస్తుంది. సైడ్ మిర్రర్స్కి ఇక్కడ ఇండికేటర్స్ కూడా వస్తాయన్నమాట. అండ్ ఇన్సైడ్ మనం ఇంటీరియర్ ఫీచర్స్ చూసుకుంటే 4 పవర్ విండోస్ ఇక్కడ చూడవచ్చు, లాక్ అన్లాక్. ఇది వచ్చేసరికి చైల్డ్ ప్రొటెక్షన్ కోసం. పవర్ విండో అనేది పిల్లలు యూజ్ చేయకుండా, ఇది మనం ప్రెస్ చేస్తే బ్యాక్ కూర్చున్న వాళ్ళకి పవర్ విండోస్ ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం కుదరదండి. మనం ఆఫ్ చేస్తే వాళ్ళు యూజ్ చేసుకోగలరు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కోసం ఈ బటన్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే స్టీరింగ్ కంట్రోల్స్ మొత్తం చూడొచ్చండి. మ్యూజిక్ సిస్టానికి సంబంధించిన వన్ సైడ్ ఉంది. అండ్ స్పీడ్ కంట్రోల్ చేసుకోవడానికి క్రూజ్ కంట్రోల్ చాలామంది ఇష్టపడతారండి. క్రూజ్ కంట్రోల్ ఈ కార్కి ఫీచర్ ఉందన్నమాట. ఈ క్రూజ్ కంట్రోల్ ఏంటంటే మనం హైవే మీద వెళ్ళేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 మీద మనం కారు వెళ్తుంటే ఈ క్రూజ్ ప్రెస్ చేసి సెట్ చేస్తే ఆ 80 స్పీడ్ అనేది లాక్ అయిపోయిందండి. ఒకవేళ 80 స్పీడ్ లాక్ అయిపోయిన తర్వాత మనం ఇంకా యాక్సలరేటర్ కావచ్చు, గేర్ సిస్టమ్ కావచ్చు, మనం కదిలియాల్సిన అవసరం లేదన్నమాట. ఇక్కడ నుంచి మనం స్పీడ్ పెంచుకోవాలంటే ప్లస్ నొక్కితే స్పీడ్ పెరిగిద్ది, మైనస్ నొక్కితే స్పీడ్ అనేది డిక్రీజ్ అయ్యిద్ది. ఈ సిస్టమ్ చాలామంది ఇష్టపడతారండి. ఓన్లీ టాప్ అండ్ వేరియంట్స్కి మాత్రమే ఇది వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ చూసుకుంటే మనకి కంపెనీ నుంచి వచ్చిన సిస్టమ్, సిడి ఉంది. అండ్ ఇక్కడ పెన్ డ్రైవ్స్ యూఎస్బి పెట్టుకోవచ్చండి. బ్లూటూత్ సిస్టమ్ ఉంది. అండ్ ఇందులోనే రివర్స్ కెమెరా అనేది కంపెనీ నుంచి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడొచ్చు మనం రివర్స్ కెమెరా, ప్రతిదీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అండ్ ఇందులో మనకి ఏమైనా కాల్స్ వస్తే బ్లూటూత్తో మాట్లాడుకోవడానికి, కాల్ పిక్ చేయడానికి, కట్ చేయడానికి కూడా ఉందన్నమాట.
అండ్ ఏసీ గురించి మనం మాట్లాడుకుంటే టచ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుంది, టచ్ ఏసీ వస్తుంది అన్నమాట. అండ్ సేఫ్టీ పరంగా మనం మాట్లాడుకుంటే 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. ఒకటి డ్రైవర్కి కావచ్చు, ఒకటి ప్యాసింజర్కి వస్తుంది. అండ్ ఇంటీరియర్ చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. ఇక్కడ చూడొచ్చు మనం బీచ్ కలర్ థీమ్తో లెదర్ సీట్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి బ్యాక్ కూడా చూపిస్తాను. రూఫ్ అండి. బ్యాక్ కూర్చున్న వాళ్ళకి ఒక 6 ఇంచ్ హైట్ ఉన్నా సరే 6.5 ఫీట్ 6 ఫీట్ ఉన్నా 6.5 ఫీట్ ఉన్నా మనకి చాలా కంఫర్ట్గా ఉండిద్దండి. చాలా స్పేషియస్ వెహికల్ అన్నమాట. మీకు ఇక్కడ ఆమ్రెస్ట్ వస్తుంది అండ్ రేర్ ఏసీ కూడా ఈ కార్లో ఉందండి. అండ్ రేర్ ఏసీ కింద చూసుకోవచ్చు మనం పవర్ సాకెట్స్ కూడా ఉన్నాయి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ డిక్కీ కూడా స్పేస్ చాలా పెద్ద డిక్కీ, బూట్ స్పేస్ చాలా చూసుకుంటే 500 లీటర్స్ ఎబోవ్ ఉండిద్దండి. మనకి మనం లగేజ్ క్యారీ చేయడానికి చాలా కంఫర్ట్గా ఉండిద్ది అన్నమాట ఈ కారు. దూర ప్రయాణాలకు కూడా మనకి మంచిగా ఉండిద్ది కారు. ఒకసారి మనం ఇంజన్ చూసుకుందాం. అండ్ నేను చెప్పాను బాడీ పార్ట్స్ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. ఇంజన్ కూడా ఒకసారి మనం చూద్దామండి. బానెట్ లిఫ్ట్ చేసి ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేస్తున్నాను. సింగిల్ సెల్ఫ్కి స్టార్ట్ అయిపోయింది. ఇంజన్ మంచి కండిషన్లో ఉంది అండ్ బ్యాటరీ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇది వచ్చేసరికి మనకి డ్రైవర్ సైడ్ ఆపరామ్స్ అండి. ఎక్కడ డిస్టర్బ్ అనేది ఎక్కడ అవ్వలేదు. అండ్ ఇది వచ్చేసరికి కింద మనం చూసుకుంటే లోయర్ ఆర్మ్స్ అండి. ఇది ఎక్కడ మనకి డ్యామేజ్ అనేది అవ్వలేదు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు టర్బో. అండ్ రైట్ సైడ్ డ్రైవర్కి ఆపోజిట్ సైడ్ ఆప్రన్స్. ప్రతిదీ చెక్ చేశానండి, చాలా నీట్గా ఉంది. సస్పెన్షన్ కూడా ఎక్కడ అన్వాంటెడ్ సౌండ్స్ అయితే రావట్లా. మనం గతుకుల్లో ఎంత పెద్ద గతుకుల్లో వెళ్ళినా సరే కార్ అయితే ద పర్ఫెక్ట్ వెహికల్ అండి. ఎవరైతే సడన్ లవర్స్ ఉంటారో, మైలేజ్ కోసం కార్స్ చూస్తుంటారో అండ్ లగ్జరియస్ వెహికల్ కోసం చూస్తుంటారో వాళ్ళకి ద పర్ఫెక్ట్ కారు. హరి అప్ కాంటాక్ట్ అవ్వండి. నా దగ్గర ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉంది. వీడియో నచ్చితే ఎండ్ వరకు చూసిన వాళ్ళు దయచేసి లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.